పోల్ ట్రాకర్ అనే ఒక సర్వే సంస్థ ఒక సర్వే నిర్వహించింది. అంటే అనేక రకాల పేర్లతో సర్వేలు నిర్వహిస్తుంటారు ప్రతి 6 నెలలకు ఒకసారి. ఆ సర్వేల్లో భాగంగా ఇప్పుడు నరేంద్ర మోదీ, రాహుల్ గాంధీ వీళ్ళిద్దరిలో ప్రధాని ఎవరయ్యే అవకాశాలు ఉన్నాయి? కాంగ్రెస్, బీజేపీ ఈ రెండిట్లో ఎక్కువ స్థానాలు గెలుచుకునే అవకాశాలు ఎవరికి ఉన్నాయని చెప్తే వీళ్ళు 4,36,000 మంది జరిపినటువంటి సర్వేల్లో రాహుల్ గాంధీకి ఏమొచ్చేసి 61% మంది మద్దతు తెలిపారంట. నరేంద్ర మోదీ గారికి ఏమొచ్చేసి 39% మంది మాత్రమే మద్దతు తెలిపారంట. అలాగే ఇక్కడ 230, 240 స్థానాలకి ఎన్డీఏ పడిపోయే అవకాశాలు ఉన్నాయి. 280, 290 స్థానాలకి ఎగబాకే అవకాశాలు కాంగ్రెస్కి అలాగే ఇండీ కూటమికి ఉందని చెప్పి ఈ సర్వే చెబుతోంది. మొన్న జంతర్ మంతర్ వద్ద జరిగినటువంటి ఏదైతే ఇది ఉందో ఉద్యమము, అలాగే వాళ్ళ మీద జరిగినటువంటి దాడులు, వీటన్నింటిని దృష్టిలో పెట్టుకొని జన్జీ బాగా మారింది, జన్జీ యువత ఇప్పుడు ప్రభుత్వాన్ని మార్పు కోరుకుంటుంది అని చెప్తున్నారు. అయితే ఇక్కడ ఈ సర్వేలన్నీ నమ్మాలని ఏం లేదు. చాలా వరకు సర్వేలు వాళ్ళ యొక్క సర్వేలు ఉంటాయి, వీళ్ళ యొక్క సర్వేలు ఉంటాయి. అంటే బీజేపీకి చెందినటువంటి సర్వే సంస్థలు ఉంటాయి, అటువైపు కాంగ్రెస్కి చెందినటువంటి సర్వే సంస్థలు ఉంటాయి. అంటే వాళ్ళు డబ్బు ఇచ్చినటువంటి సర్వే సంస్థలు, అలాగే న్యూట్రల్ సర్వే సంస్థలు కూడా ఉంటాయి. ఇప్పుడు ఇది పోల్ ట్రాకర్ అనేది కాంగ్రెస్ సంబంధించింది అనమాట. అలాగే బీజేపీకి చెందినవి కూడా ఉన్నాయి. ఆ సర్వే సంస్థ తెలిపితే ఏం చేస్తుంది అంటే ఎవరైతే ఎక్కువగా బీజేపీకి సపోర్ట్ చేస్తారో వాళ్ళ వీడియోలు మాత్రమే ఉంచుతుంది, లేదా వాళ్ళకి సంబంధించినటువంటివి మాత్రమే ఉంచి ఇదిగో బీజేపీ 70% ఇంకా అధికారంలోకి రావాలని కోరుకుంటున్నారని చెప్తారు. అలాగే ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఏ విధంగా అయితే చెప్తున్నారో అటువైపు అలాగే చెప్తారు. ఇక్కడ న్యూట్రల్ సర్వే సంస్థలు మాత్రమే నిజాలని బయటికి చెప్తాయి. ఇక్కడ 4,30,000 మంది అంటే 36,000 మందిలో ర్యాండమ్ గా చేయొచ్చు, లేదా కొంతమంది వాళ్ళకు అనుకూలమైనటువంటి వారు కూడా ఉండొచ్చు. కాబట్టి వీటిని పూర్తిగా మనం పరిగణలోకి తీసుకురాలేము. ఎందుకు అంటే కాంగ్రెస్ ఏమి జన్జీ కాదు, బీజేపీ జన్జీ కాదు. ఈ రెండు పార్టీలు జన్జీ కానప్పుడు మరి కాంగ్రెస్ గెలుస్తుందని జన్జీ వాళ్ళు దానికి ఓట్లు వేస్తారని ఎలా అనుకుంటాం? అంటే వీళ్ళ యొక్క వ్యతిరేకత ఏదైతే ఉందో బీజేపీ మీద, ఆ బీజేపీ యొక్క దీన్ని వీళ్ళు ఇది చేసుకుంటారు. అంటే వ్యతిరేకతని ఈ విధంగా వ్యక్తం చేసుకొని వాళ్ళ యొక్క దీన్ని ప్రజల మీద పెట్టేసి ఇదిగోండి ప్రజలు ఎలా చెప్పారని చెప్తారు. జన్జీ కాదు అంటున్నానంటే ఇప్పుడు నరేంద్ర మోదీ గారు కానీ లేకపోతే రాహుల్ గాంధీ గారు కానీ జన్జీ కాదు కదా. పైగా ఇప్పుడు నాయకులు జన్జీ అయితే అది ఎంత అస్తవ్యస్తమైనటువంటి వ్యవస్థకు దారితీస్తుంది. అంటే మనకి అనుభవం లేనటువంటి వారు పదవుల్లోకి వచ్చేయాలంటే 20 సంవత్సరాలు 21 సంవత్సరం ఉన్నటువంటి వారికి పదవులు ఇస్తామని చెప్తున్నారు. అలా ఇస్తే ఆ పదవికి ఉన్నటువంటి ఇది బాధ్యత ఏదైతే ఉంటుందో వాళ్ళకి ఎలా తెలుస్తుంది? నిజంగానే వాళ్ళకి అవినీతి చేయాలని ఉండకపోవచ్చు, దాని గురించి తెలియకపోవచ్చు, కానీ పరిపాలన ఎలా చేయాలన్న విషయం కూడా తెలియదు కదా. అనుభవం అనేది ఉండాలి. అందుకే మనకి 26 సంవత్సరాలకి వివాహం చేస్తే 25, 26కి 27, 28 సంవత్సరాలు వచ్చిన వాటికి మనకి పిల్లలు పుడతారు. అప్పుడు ఆ పిల్లల్ని సాకడానికి మనకు ఒక మెచ్యూరిటీ వస్తుంది. అప్పుడు ఆ కుటుంబం సాఫీగా వెళ్తుంది. అదే ఒక 15 లేకపోతే 18 సంవత్సరాలు కుర్రోడు పెళ్లి చేసుకొని పిల్లల కంటే వాడు ఎక్కడైనా తప్పుటడుగులేస్తాడంటే వాడు ఆడుకునే స్థాయి నుంచి ఇంకా ముందుకు వచ్చాడు. ఇంకా టీనేజ్లో అడుగు పెట్టినప్పుడు వాడికి పిల్లలు పుడితే వాడు ఏ విధంగా ఆ పిల్లడిని సాకుతాడు? కాబట్టి 18 సంవత్సరాల పిల్లోడికి పెళ్లి చేసి పిల్లలు కనమని చెప్పరు. అది ఆ సంసారం ముందుకు వెళ్ళదు. 28 సంవత్సరాలు అప్పుడు పిల్లలు పుట్టారు అనుకోండి, 25, 26 సంవత్సరాలకి పెళ్లిళ్ళు చేస్తే 27, 28కి పిల్లలు పుడితే వాళ్ళు పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే వీడు పని కూడా చేసుకోగలడు, వీడి మనసులో కూడా మైండ్లో కూడా మార్పు ఉంటుంది. మనం కష్టపడి పని చేయాలి, నేను ఒక తండ్రిని అలాగే భర్తని అనే ఒక ఇది ఉంటుంది. అలాగే ప్రజలను పరిపాలించడానికి కూడా ఒక అనుభవం కావాలి. ఆ విధంగా నేను జన్జీని తప్పు పట్టడం లేదు, కానీ వీళ్ళు జన్జీ పేరు చెప్పి చేసినటువంటి సర్వే మాత్రం పక్కా ఫేక్.